ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంటుంది. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ అబ్రహాము గారు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దుష్టులతో పాటు నీతిమంతులను నశింపజేసేదవా. సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఏమండి, ఎందుకు ఈ మాట అంటా ఉన్నాడు? ఎవరిని బట్టి మాట అంటా ఉన్నాడు అంటే అబ్రహాము ఆ ప్రాంతము నశించిపోతుందని, ఆ ప్రాంతము దేవుని ఉగ్రతకు గురవుతుందని, ఆ ప్రాంత ప్రజలు దేవుని కోపానికి ఆహుతవుతున్నారని, ఆ ప్రాంతములో నీతిమంతులు ఉన్నారయ్యా, ఆ ప్రాంతము నీ ఉగ్రతకు గురైపోతా ఉంది, ఆ ప్రాంతము నీ కోపానికి గురైపోతుంది అని ఆ ప్రాంతములో నశించిపోతున్న వారి వరకు ఆయన అడుగుతున్న విన్నపం ఏంటో తెలుసా? అయ్యా, దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నీవు నశింపజేస్తావా? ఆ